హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎన్ఏ డిఫెన్స్ కోర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి అగ్నివీర్ నుంచి పారా కమాండోకి సెలెక్ట్ అవ్వచ్చా, అది అవుతే ఎలా ఎలా ఉంటుంది దాని ఏమేమి స్టెప్స్ ఎలా ఉంటాయని చూద్దాం. అదే అగ్నివీర్ నుంచి పారా కమాండో అయితే జాయిన్ అవ్వచ్చు. దీనికి వెళ్ళడానికి మీకు మొత్తం టూ వే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి, మీరు డైరెక్ట్గా ఏఆర్ఓకి వెళ్ళినప్పుడు ఫిజికల్కి మీరు జీడీకి అప్లై చేసి ఉంటే సేమ్ జీడీకి ఎలా ఉంటుందో సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయి. అది పారాకమాండో కూడా మీరు రన్నింగ్ ఏ బోర్డులో కొట్టి ఫిజికల్లో 100/100 తెచ్చుకుంటే మీకు ఏఆర్ఓలో మీది ఫిజికల్ అయిపోయిన తర్వాత రోజు మీకు వాళ్ళు ఫోన్ చేస్తారు. మీరు కనుక ఫిజికల్లో బాగా ఎక్సలెంట్ అయితే ఫోన్ చేసి మీకు పారాకమాండో ఇంట్రెస్ట్ ఉంటే వాలంటరీగా వచ్చి జాయిన్ అవుతారా అని అడుగుతారు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మీ ఏఆర్ఓకి వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే కనుక మీరు వాలంటరీగా తీసుకుంటారు. దాని తర్వాత మీరు పారా ఎస్ఎఫ్కి మీరు సెలక్షన్స్కి వెళ్తారు. మెయిన్ అందులో సెలక్షన్స్ ఎలా ఉంటాయి అంటే 5 km రన్ ఉండిద్ది. 5 km రన్ వచ్చేసరికి ఇప్పుడు పారాకమాండో ఫస్ట్ అసలు ఎలా సెలెక్ట్ అవుతారంటే, ఒక 100 మంది అలా సెలెక్ట్ అవుతే అందులో నుంచి 4 to 5 మెంబర్స్ ఫైనల్ అవుతారు. ఇందులో వీళ్ళు చూసుకునేది టాప్ నుంచి చూసుకుంటారు. టైమింగ్స్ ఎలా పడ్డాయి, ఎన్ని కొట్టారు, ఈ టైం లోపల కొట్టారు అని చూడరు. ఎవడైతే టాప్లో ఉంటాడో వాడే అయిపోతుంది, వాడు సెలెక్ట్ అయిపోతాడు. 5 km రన్ పెడతాడు. టాప్ ఎవడొస్తాడో, టాప్ 10 టాప్ 20 ఎవడొస్తాడో వాడు తీసేస్తాడు. దాని తర్వాత పులప్స్ పెడతాడు. పులప్స్ 13, 14 తీయాలి. నీకు ఇంకా తీస్తే నీకు బెటర్ మార్క్స్ పడితే వాళ్ళు నిన్ను ఈ ఎబిలిటీ పర్సన్లో చూస్తారు. నెక్స్ట్ చినప్స్ ఉంటాయి. చినప్స్ అంతే. దాని తర్వాత పుషప్స్ పెడతారు. 1 minute ఎన్ని కొడతావని. అయినా నువ్వు ఎక్కువ కొట్టావంటే కనుక మెరిట్ నీ ఎంత ఎబిలిటీ ఉందో నీకు అంత ప్రూవ్ చేసుకుంటే నువ్వు అంత ఈజీగా ఉంటుంది సెలెక్ట్ అవ్వడానికి పారాకమాండోలో. ఏదైనా టాప్ నీకు వచ్చినంత కాదు, నువ్వు వచ్చిన దానికి కొన్ని ఎఫర్ట్స్ పెట్టావంటే కనుక మీరు పారాకమాండోలో ఈజీగా అనేది సెలెక్ట్ అవ్వడానికి ఆపర్చునిటీ దొరికిద్ది. దాని తర్వాత మీరు రన్నింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు కనుక అన్నింటిలో సెలెక్ట్ అయిన తర్వాత మీరు పారాకమాండో సెలెక్ట్ అయ్యారంటే కనుక మీరు ఇంకా పారాకమాండో ట్రైనింగ్కి వెళ్తారు. ట్రైనింగ్ గురించి మనం తర్వాత లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇంకో ప్రాసెస్ వచ్చేసరికి ట్రైనింగ్. ఏఆర్ఓ మీరు జీడీగా సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీరు 6 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిన ట్రైనింగ్ సెంటర్లో మీరు పారాకమాండోకి వాలంటరీగా వెళ్తారా, ట్రైనింగ్ వెళ్తారా అని అడుగుతారు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అక్కడ ట్రైనింగ్ సెంటర్ రెజిమెంట్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సేమ్ ప్రాసెస్ అక్కడ అంతే. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు రన్నింగ్ ఎలా చేయాలో మొత్తం అవగాహన ఉంటుంది. మీరు ఈజీ అయిపోయింది పారాకమాండో ట్రైనింగ్ అప్పుడు. ఈ సెకండ్ వే వచ్చేసి ఇది అగ్నివీర్కి ఉన్న 2 ways మొత్తం. నెక్స్ట్ పారాకమాండో గురించి మాట్లాడతాం. ఫస్ట్ పారాకమాండో అంటే ఏంటంటే, ఇది కాంబాట్ డిఫెన్స్ ఫోర్స్. అంటే ఇప్పుడు మనకి పారామిలిటరీలో మనకి 7 ఉన్నాయి. ఆ 7 వాటి వర్క్స్ చేస్తే ఫోర్స్ని డిఫెన్స్ గార్డింగ్ చేస్తూ ఉంటాయి. కానీ పారాఎస్ఎఫ్ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఏమైనా వార్స్ కానీ లైక్ టెర్రరిస్ట్ని కిల్ చేయాలన్నా, లేదంటే ఫస్ట్ వార్ వచ్చిన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది పారాకమాండోస్కి. మీరు హై రిస్కీ జోన్లోనే ఉంటారు. మీరు పారాకమాండోని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, వాళ్ళ హ్యాట్ అనేది పర్పుల్ రెడిష్ కలర్లో ఉండిద్ది. వాళ్ళందరూ పారాట్రూపర్స్ అంటారు. వాళ్ళ బ్యాడ్జ్ పారాట్రూపర్స్ సింబల్ వేసి ఉంటుంది. మీరు యూఆర్ఐ సినిమా చూస్తుంటే అందులో హీరో కూడా పారాట్రూపరే. సో ఇదేంటంటే అటాక్స్ కానీ ఏమన్నా అసలు డిఫెన్స్లో మనకి ముందు ఉండాలి అంటే కనుక పారాకమాండో. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అసలు చాలా మామూలు ఇష్యూ అయితే కాదు. సో పారాకమాండో అనేది ఒక స్పెషల్ ఫోర్సు. ఏమన్నా వార్ వచ్చినా, ఏమన్నా రెస్క్యూ చేయాలన్నా, ఏం జరిగినా ఫస్ట్ ఉండే ఫ్రంట్ రోల్ లేదంటే పారాకమాండో. అగ్నివీర్ పారాకమాండో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయితే కనుక మీ లైఫ్ అనేది ఇంక టర్న్ ఓవర్ అయిపోయింది. అసలు మీరు లైఫ్ని ఇంక వెనక్కి తిరిగి చూసుకోవసల్లా. శాలరీ కానీ పర్మనెంట్ అయిపోతారు. మీకుండే రెస్పెక్ట్ అంతా ఇంత కాదు. మామూలు ఆర్మీ కంటే పారాకమాండో అంటే అసలు నువ్వు ఏ ఎస్పీజీ కానీ ఎన్ఎస్జీ కానీ ఏదైనా కానీ పారాకమాండో తర్వాతనే. సో పారాకమాండో అనేది అవ్వటం కష్టం. అయ్యామంటే కనుక లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. చెప్పాను కదా, పారాకమాండో అవ్వడానికి
2 వే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఒకటి ఏఆర్ఓ నుంచి ఫిజికల్లో 100/100 చేస్తే, దాని తర్వాత ట్రైనింగ్ సెంటర్ నుంచి మళ్ళీ చెప్తున్నా ఓన్లీ జీడీస్కే ఇది ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ట్రేడర్స్ పైన క్లర్క్ వీటికి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండదు. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి నువ్వు జీడీగా సెలెక్ట్ అవ్వాలి అగ్నివీర్లో. లేదంటే నువ్వు జీడీకి అప్లై చేసిన తర్వాత నువ్వు ఫిజికల్లో 100/100 కొడితే వాడు నీకు ఫామ్ ఇచ్చి నువ్వు వెళ్తావని అడుగుతారు. నువ్వు వాలంటరీగానే నిన్ను ఫోర్స్ ఎవరు చేయరు. నీకు ఎలా ఉంటే వెళ్తావు, లేదంటే లేదు. ఇప్పుడు ఒకవేళ నువ్వు పారాకమాండోకి సెలక్షన్స్కి వెళ్ళి అక్కడ ఒకవేళ రిజెక్ట్ అయ్యామంటే నువ్వు అగ్నివీర్ పోయిద్దాను అనుకోమాకండి. అక్కడ ఒకవేళ రిజెక్ట్ అయ్యారంటే మీరు మామూలుగా వచ్చేస్తారు, ఇంక ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిపోతారు. మీరు అగ్నివీర్ దేనికి సెలెక్ట్ అయ్యారో దానికి సెలెక్ట్ అయిపోతారు. వాలంటరీగా పారాకమాండో ఎప్పుడు మిమ్మల్ని ఫోర్స్ చేయదు, వాలంటరీగానే సెలెక్ట్ చేసుకునేది. మీకు ఇష్టమైతే వెళ్ళొచ్చు, లేదంటే లేదు. సెలక్షన్ ప్రాసెస్ చెప్పాను కదా. ఇప్పుడు ఫస్ట్ మీరు జీడీగా వెళ్తారు. ట్రైనింగ్ సెంటర్లో మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫామ్ ఇస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ ఫిజికల్లో మీ 100/100 కొడితే ఫామ్ ఇస్తాడు ఏఆర్ఓ వాడు, వెళ్ళొచ్చు, లేదంటే వెళ్ళకూడదు, మీ ఇష్టం. ట్రైనింగ్ అసలు ఉన్న దాంట్లో మన ఇండియాస్లో మోస్ట్ డిఫికల్టీ ట్రైనింగ్ వచ్చేసరికి పారాకమాండో అనేది ఓన్లీ వాటర్ ల్యాండ్ అది కాదు, ప్రతి చోట ఉంటుంది. ఎయిర్, వాటర్, ల్యాండ్ 3 కలిపితేనే పారాకమాండో. మీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే మీరు 42 గేమ్ కొడతారు, 50 కొడతారు, 100 గేమ్ రన్నింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి పారాకమాండో ట్రైనింగ్ వీడియోస్ ఎంత డిఫికల్టీ ఉంటాయో. స్లీప్ ఉండదు, నిద్ర ఉండదు. ఇవన్నీ వదులుకుంటేనే నువ్వు పారాకమాండోకి సర్వైవ్ అవ్వగలవు. నెక్స్ట్ పారాకమాండో ట్రైనింగ్ ఒకసారి సెర్చ్ చేయండి, మీకు అసలు అలా అర్థమైంది మొత్తం. ట్రైనింగ్ డ్యూరేషన్, స్కిల్స్. మీరు ఈ ట్రైనింగ్లో ఏమేమి స్కిల్స్ ఉండాలంటే కనుక ఫస్ట్ మెంటల్గా మీరు ఫిక్స్ అయి ఉండాలి. అంత పెద్ద ట్రైనింగ్ అయినా మీరు సర్వైవ్ అవ్వగలే స్కిల్స్ మీ దగ్గర ఉండాలి. రన్నింగ్ కానీ ఫిజికల్లీ, మెంటల్లీ స్ట్రాంగ్. అసలు మీ బాడీ స్ట్రక్చర్ కానీ మీరు ఎట్లా ఉండేవాళ్ళు ట్రైనింగ్ తర్వాత అట్లా ఉంటారు మీరు. సో ఇండియాస్లో మోస్ట్ కమాండో డిఫికల్టీ ట్రైనింగ్ వచ్చి పారాకమాండో ట్రైనింగ్. పారాకమాండో లైఫ్ వచ్చేసరికి మీరు ఒకవేళ వన్స్ పారాకమాండోగా సెలెక్ట్ అయ్యారంటే కనుక మీరు అలవెన్సెస్ అన్నీ ఫుల్ మొత్తం కనుక్కుంటే దగ్గరగా 80 to 90K స్టార్టింగ్ వస్తాయి శాలరీ వచ్చేసరికి. దాని తర్వాత మీరు కమాండో ఫోర్స్ మీ పైన పెద్ద ఆఫీసర్లు ఉంటారు తప్ప మీరు అగ్నివీరుగా వెళ్ళిన తర్వాత యూనిట్లో ఉండి ఆ యూనిట్ పైన ఎవడు ఉండడు. ఏమన్నా వార్ వచ్చినా ఏమైనా రెస్క్యూ చేయాలన్నా ఫస్ట్ ఫ్రంట్ రోల్లో ఉండేది పారాకమాండో. మీకున్న రెస్పెక్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో అసలు వేరే పోలీసుకి కానీ, లేదంటే ఏ పారామిలిటరీలో కానీ, ఏ ఆర్మీ నార్మల్ ఆర్మీకి కానీ ఎవరికి ఉండదు. సో పారాకమాండో అనేది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. అందరూ మనం ఎందుకు అప్లై చేసుకోవడం, మనం అగ్నివీర్గా ఆర్మీకి వెళ్దాం మనం ఇదే కదా అనుకుంటున్నారు. మీరు చిన్నప్పుడు మీరు కోరుకున్న కళ అంతా మీరు పారాకమాండోలోనే ఉంటుంది. సో మీరు ఒకవేళ ఫిజికల్ 100/100 చేస్తే పారాకమాండోగానే సెలెక్ట్ చేసుకోండి. ట్రైనింగ్కి వెళ్తే సెలక్షన్స్కి వెళ్తే ఏం ప్రాబ్లం అవ్వదు మనకి. సో పారాకమాండోకి ఒకసారి ట్రై చేయండి అని అంటాను నేను. కన్క్లూజన్ వచ్చేసరికి మనం ఇంకా పారాకమాండోలో మనం చూసుకుంటే లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో వన్స్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారంటే కనుక మీకు ఒకవేళ ఆపర్చునిటీ ఉంటే పారాకమాండో కానీ ట్రై చేయండి. నెక్స్ట్ మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నా, మీకు ఏమన్నా నెక్స్ట్ వీడియోలో అసలు ఫిబ్రవరిలో 17 నుంచి 27 దాకా గుంటూరు వాళ్ళకి ర్యాలీస్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డాక్యుమెంట్స్ గురించి కానీ ఎట్లా, లేదంటే అసలు ఎలా క్రాక్ చేయాలి, 5:45 6లో కొట్టేవాడు 5:30లో కూడా కొట్టచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే కొన్ని టిప్స్ అనేది మీరు కావాలి అని అనుకుంటే కనుక కామెంట్ చేయండి. నేను ఫస్ట్లో గుంటూరు ర్యాలీ రిజల్ట్స్ 15 నుంచి 20 లోపల రిలీజ్ అవుతాయి అంటే ఫస్ట్ ఎవరు నమ్మలో వీడియో పెడితే నీకదా తెలుసు, నువ్వేం చెప్తున్నావు, ఎవడేదో అనుకున్నాడు. సో ఎవడైనా అదే, ఎవడు మంచి కోసం చెప్తే ఎవడు విండవు. నేను అందుకే ఎప్పుడో చెప్పాను, నేను ప్రాక్టీస్ అవ్వకపోవడం మీ బ్యాడ్ లక్ ఇంకా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నా నుంచి ఏమైనా కంటెంట్ వచ్చినా మీకు ఈజీగా అటాక్. దట్స్ ఇట్ ఫర్ గైస్.